జీవితంలో మర్చిపోలేనంత విధంగా నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పటికీ 3 లక్షల మెజారిటీతో గెలిపించిన అనకాపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ఈ నియోజకవర్గ వాసులకి, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఏదైతే ఎలక్షన్స్లో చెప్పానో దానికి రెట్టింపే ఈ అనకాపల్లి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ కొరత ఉంది. ఇక్కడ పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పిన మాట ప్రకారం తప్పకుండా మళ్ళీ అనకాపల్లి ప్రజలు సీఎం రమేషే కావాలని కోరుకునే విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతారు. చాలామంది ఎలక్షన్స్లో రకరకాలుగా చెప్పారు, బయట ప్రాంతం నుంచి వచ్చాడు, ఇక్కడ ఎలా చేస్తాడని. నేను ఒకటే ఇక్కడే ఉండి ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ అనకాపల్లికి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో, ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు రెట్టింపు ఉత్సాహంతోనే ఇక్కడే పనిచేసి ఇక్కడే నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో మనం చూసాం. అరాచక పాలన, అభివృద్ధి లేకుండా ఏదో కొంచెం పడేసి వేరే రూపంలో ప్రజల సొమ్ము దోచుకున్నారు. వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు జరిగిన దందాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను కూడా కోరడం జరుగుతుంది. నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు. ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. 25 కోట్లు అంటే 30,000 రూపాయలు ఒకరికి షాప్లో పనిచేసే వాళ్ళకి జీతం ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి 5,000 రూపాయలు కిక్ బ్యాక్ తీసుకొని నెలకు 5 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి జోబులోకి పోతుందంటే మనం ఏమనుకోవాలి. అలాగే సెక్యూరిటీ 1,500 మంది ఉంటే వారికి శాలరీల నుంచి మంత్లీ 1.5 crore మిథున్ రెడ్డికి ఇవ్వాలంటే, అంటే నేను చెప్పేది ఎంప్లాయీస్ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ తీసుకొని పని చేస్తున్నారంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనో చూడండి. అలాగే లిక్కర్ ఏ విధంగా పాలసీ చేశారు, వారి దగ్గర నుంచి డిస్టరీస్ ఏ విధంగా లాక్కున్నారు. అందరూ కూడా డిప్యుటేషన్ పైన వచ్చిన అధికారులు ఎవరెవరు? వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, ఇంకొకతను ఫైబర్ గ్రిడ్లో ఉన్నాడు ఒక రెడ్డి, అతను పేరు మధుసూదన్ రెడ్డి. ఒక దాదాపు ఐపీఎస్లో అయితే ఒక 10 మంది మన రాష్ట్రంలో లేనట్లు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి విడిగా లా అండ్ ఆర్డర్ కానీ అలాగే ఈ దోచుకునే దానికి అన్ని కార్పొరేషన్లకు వీళ్ళంతా అక్కడ క్లర్క్లు కూడా పనిచేయదు. ఐఆర్టీఎస్, ఇండియన్ రైల్వే అకౌంట్, ఐఆర్టీఏఎస్, అక్కడ అకౌంట్ సెక్షన్లో ఉండేవాళ్ళు ఈ మైనింగ్ డిపార్ట్మెంట్లో వెంకటరెడ్డి కానీ, ఈ వాసుదేవ్ రెడ్డి ఏపీ లిక్కర్లు కానీ, వీళ్ళు చూస్తే అసలు అక్కడ వచ్చారు మళ్ళీ దోచుకొని వెళ్ళిపోదాంలే అన్నారు. వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఇంకొకతను కేవీవి సత్యనారాయణ ఫైనాన్స్లో ఉన్నాడు. కేవీవి సత్యనారాయణ అయితే 5 సంవత్సరాల్లో డబ్బులు రిలీజ్ చేయాలి ఎవరికైనా గవర్నమెంట్లో బిల్స్ అంటే ఓన్లీ ధనుంజయ రెడ్డి ఓరల్ ఇన్స్ట్రక్షన్ చేస్తేనే. అంతకుముందు సిఎఫ్ఎంఎస్ అనే ఒక సిస్టమ్ ఉన్నది, ఆ సిస్టమ్ని టోటల్ కొలాప్స్ చేశారు. అంటే పూర్వం రాజు ఏది తలుచుకుంటే అది చేసేవాడు, సేమ్ సిస్టమ్కి తెచ్చారు. సిఎఫ్ఎంఎస్ అంటే బిల్స్ ఎవరెవరైతే పెడతారో
వాళ్ళన్నీ ఆన్లైన్ అయిపోతాయి. ఆన్లైన్ అయిపోతే వారికి ఒక టోకన్ నెంబర్ వచ్చేస్తుంది. ఆ టోకన్ సీరియల్గా రిలీజ్ చేయాలి. ఒక్క రోజు కూడా 5 సంవత్సరాల్లో ఆ సిస్టమ్ ఫాలో కాకుండా నిన్న 12వ తారీఖు కౌంటింగ్ అయితే 11వ తారీఖున మా ప్రభుత్వం ఏం వస్తుంది అనుకున్నారో లేకపోతే రాదనుకుంటున్నారో ఏం తెలియదు, కానీ వారికి కావాల్సిన అడ్వకేట్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసే అడ్వకేట్లు ఏదైతే ఉంటారో వారికి గవర్నమెంట్ తరఫున ఫీజులు రిలీజ్ చేశారు. అది ఎంత అంటే దాదాపు 30 కోట్లు. 30 కోట్లు అడ్వకేట్ ఫీజులు 3వ తారీఖు పులివెందుల్లో ఇంజనీరింగ్ కాలేజ్